యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు నీ నుంచి ఏదో కోరుకుంటే నువ్వు ఆయనకి ఇంకేదో ఇస్తున్నావు. ఆయన కోరుకునేది ఇవ్వగలుగుతున్నావా? నువ్వు ఆయనకి ఇవ్వాలనుకుంటున్నవి దహన బలులు, ఏడాది దూడలను, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలము, మన అతిక్రమముల నిమిత్తం జ్యేష్ఠపుత్రుని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనెత్తున అని మేక 6:7. వీటిని బట్టి ఆయన ఎప్పటికీ సంతోషించడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనుషుడు ఏది ఉత్తమమో అది మీకు తెలియచేయబడి ఉన్నది. అవి ఏంటంటే న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. మీక 6:8. విగ్రహములకు అర్పించినట్లుగా నీ దేవునికి కూడా అలాగే అర్పిస్తే వారికి మనకి తేడా ఏముంది? తెలియక మన సహోదరులు నశించిపోతుంటే తెలిసి అందులుగా మారిపోతున్నారు క్రైస్తవులు. ఎందుకంటే ఏది ఉత్తమమో మనకు తెలిసినప్పటికీ వారి భక్తికి మన భక్తికి తేడా ఏమీ ఉండడం లేదు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని బైబిల్ చెప్తుంది. అందరికీ ప్రైజ్ ది లార్డ్.